Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యపురి మారుతి నగర్ కాలనీలో 4 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. సునకాల దాడులు బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక తమ కాలనీలో వీధి కుక్కలు స్వేర విహారం చేస్తున్నాయని మున్సిపాలిటీ వెటనరీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇక గతంలో కుక్కలను అధికారులు పట్టిస్తే కొంతమంది కాలనీ వాసులు వాటిని విడిపించి ఆహారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలనీలో కుక్కల బెడద లేకుండా చేయాలని బాధిత బాలుడి తల్లి భాగ్యలక్ష్మి అధికారులను డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. హైదరాబాద్ లో ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ చైతన్యపురి కాలనీలో మారుతి నగర్ కాలనీలో 4 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నిన్న మనం చూసుకుంటే పెద్ద అంబర్పేటలో అంబర్పేటలో జరిగినటువంటి ఎలకలగూడెంలో కూడా ఒక బాలుడిపై దాడి చేసి అతి కిరాతకంగా కూడా ఆ బాలుని మట్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కుక్కల దాడికి మరొక బాలుడు కూడా స్వల్ప గాయాలతో తప్పించుకున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నాయి. తమ కాలనీలో వీధి కుక్కల బెడద ఉందని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా స్థానికులు వాపోతూ ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అక్కడ వర్క్ చేసేటువంటి కార్మికులకు కూడా చెప్పినప్పటికీ వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఒకసారి కుక్కలను తరలించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే వీధి కుక్కలను తీసుకెళ్తున్న నేపథ్యంలో స్థానికులు వాళ్ళను విడిపించి అక్కడ స్థానికంగా కూడా ఆహారం వేస్తూ వాటిని పెంచుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం బాబు బయటికి ఆడుకునే వెళ్ళిన సమయంలోనే గేట్ దగ్గర ఉన్నటువంటి కుక్కలన్నీ కూడా ఒకేసారి విరుచుకుపడ్డాయంటూ కూడా బాధితుడి తల్లి చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బాధితుడి తల్లి భాగ్యలక్ష్మి పేరుతో చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఈ కుక్కల బెడదను తప్పించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే గత బడ్జెట్ సమావేశాలలో కూడా వీటికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని బడ్జెట్ కేటాయింపులో కూడా ఏదైతే వీధి కుక్కలకు సంబంధించినటువంటి బెడదను తప్పించాలంటూ కూడా 2022-23 బడ్జెట్ లో చెప్పడం జరిగింది. దాని తర్వాత 23-24 బడ్జెట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. అనేక దాడులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అనేక సందర్భాలలో కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లైక్ మీర్పేట్ కావచ్చు, అంబర్పేట్ కావచ్చు, అదేవిధంగా సైదాబాద్ కావచ్చు, ఇంకా కొన్ని ఏరియాస్ ను కూడా మనం చూసుకుంటే బస్తీలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇటువంటి దాడులు అనేకం జరుగుతా ఉన్నాయి. అనేకం జరిగినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులు ఎల్లప్పుడూ కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే అధికారుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన రావట్లేదని తెలుస్తా ఉంది. అధికారులు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు ఎన్నిసార్లు కూడా
కుక్కలను పట్టుకపోమని చెప్పినప్పటికీ కూడా వీధి కుక్కల్ని వదిలేసి వెళ్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. కుక్కలు రోజు బాగా వస్తున్నాయి సార్. వచ్చి వాళ్ళ ముందర ఉన్న అపార్ట్మెంట్ ఇవాళ ఏమైంది? ఇవాళ సార్ ఇవాళ అయితే కుక్కలు ఏం రాలే. బాబుకి నిన్న గడిచింది. నిన్న నైటు అక్కడ పిల్లలందరూ ఆడుకుంటుంటే అక్కడ పోయి ఇట్లా ఆడుకుంటుంటే వచ్చి 4-5 కుక్కలు 3 పిల్లల్ని ఏంటాడి మా బాబు మీద ఇట్లా దాగలు పడ్డాయి, బ్లడ్ వచ్చింది మొత్తం. వస్తే ఇంకా అక్కడ నుంచి మేము తీసుకొచ్చినాం. అప్పుడు వాళ్ళ నుండి ఏందో మేము అడిగినాం, ఇట్లా వాళ్ళకి పోయి నేను అడిగిన సార్, వీళ్ళే కదా అన్నం పెడుతుంటే ఎప్పుడు ఇట్లా గరిసింది, ఎందుకు ఇట్లా గరిసింది, మళ్ళీ ఎట్లా ప్రాబ్లం ఎప్పుడు ఇట్లా చెప్పినా మీరు పట్టించుకుంటలేరు అని నేను చెప్తే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసిరా? చేయలేదు సార్. అప్పుడు చేస్తే వాళ్ళు వచ్చిండ్రు పట్టుకోవద్దామని. మా అపార్ట్మెంట్లో కుక్కలు వస్తే వాళ్ళు పట్టుకుందామని పట్టుకుంటే అప్పుడే తెప్పించారు. ఇట్లా కుక్కలు రోజు బాగా వస్తున్నాయి సార్. వచ్చి వాళ్ళ ముందర ఉన్న అపార్ట్మెంట్ ఇవాళ ఏమైంది? ఇవాళ సార్ ఇవాళ అయితే కుక్కలు ఏం రాలే. బాబుకి నిన్న గడిచింది. నిన్న నైటు అక్కడ పిల్లలందరూ ఆడుకుంటుంటే అక్కడ పోయి ఇట్లా ఆడుకుంటుంటే వచ్చి